థ్రిల్లర్ మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ మన మలయాళం ఇండస్ట్రీ వాళ్ళు ఎంత కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తారంటే అబ్బా ఏం తీసారా అనేలా చేస్తారు. అలానే చాలా మూవీస్ వచ్చాయి, సెన్సేషన్ క్రియేట్ చేసి పోయాయి. ఇప్పుడు ప్రజెంట్ ఒక మూవీ గురించి అయితే టాక్ తెగ నడుస్తుంది. అదేంటంటే ఏకో. అసలు సినిమా అంటే ఎలా తీయాలరా, స్టోరీ అంటే ఎలా ఉండాలరా అని ఒకప్పుడు మాటలు. కానీ ఇప్పుడు ట్రెండ్ అంటే బీజిఎంలతో, ఎలివేషన్స్తో థియేటర్స్ మారిమోగిపోతున్నాయి. మధ్య మధ్యలో ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ వచ్చి ఆడియన్స్ని కట్టిపడేస్తున్నాయి. అసలు కథ ఏంటి, ఎలా తీశారు, మూవీ ఏ లెవెల్లో పోతుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. కేరళలోని ఫారెస్ట్ ఏరియా ఒక ఎత్తైన కొండపై మిలాతి అనే ఓల్డ్ లేడీ నివసిస్తూ ఉంటుంది. ఈమె కేర్ టేకర్గా పీయూష్ని ఆమె కొడుకులు నియమిస్తారు. అండ్ మలేషియా బ్రీడ్ అయిన 10 కుక్కలు ఆమెకి Z+ సెక్యూరిటీగా ఉంటాయి. అయితే ఆమె భర్త కురియాచాన్ నేవీ ఆఫీసర్ 6 years బ్యాక్ ఒక ఇన్సిడెంట్ దగ్గర నుంచి కనిపించకుండా పోతాడు. ఇతని కోసం తన ఫ్రెండ్ మోహన్ ఇంకొంతమంది వెతుకుతూ ఉంటారు. అయితే ఇంతమంది ఇతని కోసం ఎందుకు వెతుకుతున్నారు, ఇందులో ఆ కుక్కల పాత్ర ఏంటి, అండ్ మలేషియాకి చెందిన మిలాతి కేరళకి ఎందుకు వచ్చి ఉంటుంది అనేది అసలైన కథ. ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే కొంచెం స్లోగానే ఉంటుంది. అయితే విలన్ వేసే స్కెచ్లకైతే అమ్మని అనిపిస్తుంది. ఫారెస్ట్ విజువల్స్, బీజిఎం మనల్ని లీన్ అయిపోయే చేస్తాయి. స్టోరీలోని ట్విస్టులు చిన్నవైన బీజిఎం వల్ల అవి డిఫరెంట్గా కనిపిస్తాయి. మూవీ చాలా న్యాచురల్గా ఉంటుంది, మనం కూడా ఆ నేచర్ని ఫీల్ అవుతాం. కానీ డిఫరెంట్ కాన్సెప్ట్ చూడాలరా అనుకునే వాళ్ళకి ఈ మూవీ నచ్చుతుంది. రిమైనింగ్ వాళ్ళకైతే కొంచెం పేషెన్స్తో చూడాలి మరి.